లండన్లో వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు చనిపోయారు. 5గురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. మృతులను నాదర్గూల్కు చెందిన తర్రే చైతన్య, బోడుప్పల్కు చెందిన రాపోలు రిషి తేజగా గుర్తించారు. రావుల సాయి గౌతమ్, తాటికాయల నూతన్, గుర్రం యువతేజారెడ్డి, గొల్లవంశీ, పెంట్యాల వెంకట సుమంత్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిలో గౌతమ్, నూతన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాదర్గూల్కు చెందిన తర్రే ఐలయ్య, తర్రే మంగమ్మల చిన్న కుమారుడు చైతన్య బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఫిబ్రవరి మొదటి వారంలో క్రితం లండన్ వెళ్ళాడు. అతడు తన 8 మంది స్నేహితులు ఆదివారం లండన్లో తాము ఉంటున్న ప్రాంతంలో వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న చెరువులో గణేశుడిని నిమజ్జనం చేయడానికి 2 కార్లలో వెళ్లారు. తిరిగి వస్తుండగా వీరి 2 కార్లు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో చైతన్య, రిషితేజ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. చైతన్య చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ప్రమాదం సమయంలో కార్లను డ్రైవింగ్ చేసిన బట్టమేకల గోపిచంద్, సబ్బాని మనోహర్లు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సోమవారం రాత్రి తమ ఇంటి సమీపంలోని మండపంలోని వినాయకుడిని పూజ పూర్తయిన సమయంలోనే తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైనట్లు ఫోన్ వచ్చిందని చైతన్య తండ్రి ఐలయ్య రోధిస్తూ చెప్పారు. ఆ తర్వాత గంటసేపటికే మళ్ళీ ఫోన్ చేసి చనిపోయినట్లు చెప్పారని అన్నారు. చైతన్య మృతదేహాన్ని 2 రోజుల్లో నాదర్గూల్కు తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా తాము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విషయం చెప్పామని, ఆయనతో పాటు ఇతర నేతలు కూడా లండన్ అధికారులతో మాట్లాడారని నాదర్గూల్కు చెందిన బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ తెలిపారు.